వెల్కమ్ టు సుమా థాట్స్. చిక్కుడుకాయ కూరను క్విక్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం వీటన్నిటిని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకుందాం. చూసి కడిగి పెట్టుకోవాలండి. ఇలాగ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. పెట్టి ఆయిల్ పోసి ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడగానే మనము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగుతుండగానే కాస్త మెంతికూర ఉంటే నేను మెంతికూర వేస్తానండి. మెంతికూర వేసి ఇప్పుడు పసుపు వేస్తున్నాం. పసుపు ఇంట్లోనే తయారు చేసిందండి. ఇప్పుడు ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసి మేము మంచిగా వేగేదాకా చూద్దాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఇంట్లోనే తయారు చేసిందండి. ఇప్పుడు దీన్ని ఇంత వేసుకుందాం. మంచిగా రెడ్గా గోలిపోయినాయండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయ వేసేసుకుందాం. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకొని మనం ఇప్పుడు దీన్ని చిక్కుడుకాయ వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కారం ముక్క ఇది ఇప్పుడు ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, కాసింత మగ్గిన తర్వాత రుచి సరిపడా కారం వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువనే తింటామండి. ఇది కూడా ఇంట్లో తయారు చేసిన కారము. ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలబెట్టండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి. ఇంకా అంతే, కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చూద్దాం. చూడండి, కుక్కర్ మూత పెట్టేశాను. ఒక 3 విజిల్స్ వస్తే కూర అయిపోతుందండి. ఇది స్టవ్ ఇక చూడండి, ఇది ఇట్లా తయారైంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ స్టవ్